అవునా? అదే ఇన్ఫర్మేషన్ ఇద్దాం, మళ్ళీ బాగోదు మీకు ఫోన్ చేయాలి కదా అని చేశా. అవునా? సర్లే. అన్నయ్య వస్తుండు, నేను మళ్ళీ ఇక ఈ 2 రోజులు కూడా నేను ఇంకా హైదరాబాద్ రాలే. ఉమ్. మీరే 29th ఈవినింగ్ కల్లా వచ్చేస్తా హైదరాబాద్. మీరేంటి వర్క్ ఏం చేస్తారు? నేను విజిలెన్స్ ఆఫీసర్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవునా? అవును. పాస్టర్ అనుకున్నారు కదా మీరు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ, మీరు థ్యాంక్ యూ. పాస్టర్ కన్నా మీకే ఎక్కువ తెలుసు నాకు తెలిసి. సరదా ఇప్పుడు ఒకటండి, మనం ఓపెన్ గా ఉంటాం కాబట్టి నేను అందరికీ తెలిసిన వాడినే, దాపరికం ఏమీ లేదు ఇక్కడ. మనం ఇప్పుడు హిందూ దేవతలను విగ్రహాలను తిట్టనంత వరకు మనం ఎవరితోనైనా మంచిగా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఏ దేవుణ్ణి తిట్టకూడదండి, హిందూ దేవుళ్ళనే మీరు కాదు. కూడా హిందువుల్లో ఎవరైతే కొంతమంది ఇప్పుడు వాళ్ళ ఫేస్ చూపించడానికి భయపడుతున్నారు, కొంతమంది హిందువుల్లో బూతులు తిడతారు కదా. కాదు కాదు ఎందుకు? కాదు, భయపడడం అంటే కాదు. నేను చెప్తా వినండి, ఫస్ట్ దానికి చెప్తాను నేను. విషయం ఏంటంటే ఇక్కడ ఎవరి ప్రైవేట్ లైఫ్ వాడుకుంటారు సార్. ఇప్పుడు నేనున్నాను, నాకు గోల్డ్ వ్యాపారం ఉంది, రైటర్ని, సినిమా డైరెక్ట్ చేస్తారు, తర్వాత వేరే వేరే వ్యాపారాలు ఉన్నాయి, వంశపారపర్య అట్లాగా సార్, ఆయుర్వేదం మనం వైద్యం ఇప్పుడు చెప్పేదేనండి. ప్రైవేట్ ఇవన్నీ లైఫ్ లో ఉండడం మనం వల్ల ప్రైవేట్ లైఫ్ మన లో లైఫ్ మందే. ఇప్పుడు మనం ధర్మ పోరాటమే. ఇప్పుడు మనం ప్రేస్ చూపిస్తాం, అది ఇబ్బంది లేదు. ఇప్పుడు నువ్వు మంచోడివి, నేను మంచోడిని, ఇంకొకటి మంచోడు ఉండాలనే రూల్ ఏమైనా ఉందా? అందుకని అది ఇప్పుడు కూడా వాస్తవం మీరు దోపిడి చెప్పింది. దోపిడి దోపిడీ చేసేవాడికి ఏంటంటే, వాడు దోపిడీని ఆపుతున్నప్పుడు వాడికి పట్టరాని కోపం వస్తుంది. ఆ దోపిడీని ఆపేవాడిని చంపాలనే ఆలోచన వస్తుంది. ఉన్నారండి. మరి అది ఆలోచన. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ఏంటి, సిద్ధాంత పరంగా పోరాటం చేస్తూ మనం ముందుకెళ్తున్నాం. ఇక్కడ మీరు మా వల్ల హిందూ ధర్మంలోకి వచ్చారు కాబట్టి మాకు డబ్బులు అని మేము ఎవరినైనా అడగం. నేనేమంటా అంటే, దోపిడి గురికాకండి. మతం అనే పేరు మీద మతం మత్తులోకి వెళ్ళి దోపిడి గురికాకండి అంటున్నాం. ఎగ్జాంపుల్ రంజిత్ ఓపెన్ తీసుకోండి. ఇప్పుడు అతను ఏంటి పరిస్థితి, ఆడవాళ్ళని న్యూడ్ ఫోటోలు అడిగేవాడు, ఇతను ఈ న్యూడ్ ఫోటోలు పంపించేవాడు. జరుగుతుంది అదే కదా. ఇప్పుడు వీకేఆర్ ఉన్నాడు కదా, తెలుసా మీకు వీకేఆర్? వీళ్ళు ఎవరు తెలియదండి, రంజిత్ ఓబీర్ గారు తెలుసు. నేను ఆయన చూసుకుంటా. అసలు అసలు అతను ఫాలో అయ్యావంటే ఇక మీ జ్ఞానం కూడా పోయింది. ఫాలో కాదు, ఫాలో వేరు, చూడటం వేరు, రెండింటి తేడా ఉంది. ఇంకోటి ఏంటంటే, మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, అతను ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడా లేదా? మీ మనస్సాక్షికి చెప్పండి. మనం చూడలేదు కదా సార్, అది యూట్యూబ్ చూడటం కాదండి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు నీ మీద వచ్చి గిరిప్రసాద్ నన్ను న్యూడ్ ఫోటో ఇమ్మన్నాడు, నన్ను రమ్మన్నాడు అని ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చింది ఆయన మీద? రాదంటే ఏంది, ఎంతో కొంత మిస్టేక్ ఉందండి. ఉంది, తప్పు ఉంది. మరి ఏమంటే నిప్పు లేకుండా పొగట్టి వచ్చిందండి. ఒక ఆడపిల్ల నన్ను న్యూడ్ ఫోటోలు అడిగాడు, నన్ను సెక్సువల్ గా అబ్యూజ్ చేశాడు, నన్ను వాడుకున్నాడు. ఆయన గొంతు అయితే ఉందండి, ఏదో చంపేస్తా ఏదో అంటుండు. అతను ఏమన్నా అంటే, నాకు ఇవ్వాల్సింది, నేను అడిగింది న్యూడ్ ఫోటోలు, వాళ్ళకెందుకు చెప్పావు నువ్వు? నీకు ఇష్టం లేకపోతే చూపి మాకు, నాకు నేను న్యూడ్ ఫోటోలు అడిగాను, నిన్ను చూపి మాకు, నిన్ను రమ్మన్నా రా మాకు, అడుగుతాను. నువ్వు వచ్చేది రాదు, అది కరెక్ట్ కాదు కదా. ఆయన మాట్లాడిన దాంట్లో న్యూడ్ అన్న పదం వచ్చిందే, అది నేను చూడలేదులేండి. ఇంకోటి ఏంటంటే, ఈ అమ్మాయి ఇప్పుడు అక్కడ కన్నికలు అంటారంట ఆడవాళ్ళని. కన్నికలు అంటే నా కన్నిక అంటే, ఇప్పుడు నేనే కాకుండా నీకు ఇంత ముందు వేరే వాళ్ళు కూడా కన్నికలు ఉన్నారు కదా, అది నాకు బాధ అనిపిస్తుంది అబ్బా అన్నది ఆవిడ. కన్నిక అంటే ఏంటి? లవర్ అని అర్థం, మీకు తెలుసు కదా. కన్యక అంటే వర్జిన్ అండి, లవర్ కాదు. అరే అంటే కన్య అంటే వర్జిన్ తెలుసు నాకు. లవర్ వేరు. నేనే కాకుండా నీకు ఇక్కడ నేనే కాకుండా నీ కన్నికని వేరే వాళ్ళు కూడా నీ కన్నికలు అంటున్నావు నువ్వు. దానికి నాకు బాధ వేసింది అబ్బా అంది. విన్నారా మీరు? విన్నారు కదా. నాకు ఒకసారి అది పెట్టండి యూట్యూబ్ కి. నాకేం తెలుసు, పని చేయండి. అంతకుముందు చాలా మంది, ఇప్పుడు ఆడదాకా ఎందుకండి, వీకేఆర్ నాతో చెప్పాడు కదండి. చెప్పిండా? వీకేఆర్ స్పష్టంగా చెప్పాడు, నా దగ్గర ఆధారాలతో ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చారు, నేను
మళ్ళీ అతను పొరుగు తీయకూడదు, అది క్రైస్తవానికి ఇబ్బంది అవుద్దని అది మభ్య పెట్టాను అని నాతో చెప్పాడు ఆయన. అది యాక్టరాజ్ హిందూ కానీ ఛానల్లో. ఒకటండి, నేను ఒకటి చెప్తాను వినండి. ఇంతసేపు మీరు మాట్లాడారు, ఆయన బైబిల్ వాక్యం చెప్పేటప్పుడు కూడా యాకోబు మొగసీరి మనిషి, ఆడవాళ్ళు వచ్చి అడిగితే ఏం చేయకుండా ఉంటా, ఈ తప్పుడు లాంగ్వేజ్ మాట్లాడొద్దండి ఆత్మీయంగా ఉన్నప్పుడు. కదా అలాంటి ఏమన్నాడు, ఇంకోటి ఏమన్నాడు, వాక్యం చెప్పుకుంటా నా దగ్గరకు వచ్చి ఆడవాళ్ళు ఆయన పడుతుంటే ఎస్పీ కొట్టుకోమన్నా, ఇంట్లోకి వెళ్ళి కొట్టుకోండి అసలు అన్నాను. ఒక పాస్టర్ అలాంటి మాటలు మాట్లాడుతారా రాజు గారు? ఎంతో మంది నా మీద పడుతున్నారు ఆడపిల్లలు. ఏంటంటే అది అతని వయసు ఏంది, ఆ ఏజ్ ఏంది? అనొచ్చా ఆ మాట? అనొచ్చా ఒక పాస్టర్? అది ఒక పాస్టరే కాదు, పూజారే కాదు, ముల్లా కాదు, ఎవ్వరు అనకూడదు. నువ్వు నీకు ఆ ఆలోచన ఉంటే అతను కూడా మనలాగా నార్మల్ లైఫ్ కలపాలి. ఇప్పుడు మనం ఉన్నామండి. నేను చెప్పేదండి, మీరు పూజారి కాదు, నేను పాస్టర్ని కాదు. ఆ మాట వినటానికే మనకు అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది వినటానికి. మరి అలాంటిది పొద్దున్న లెగితే దేవుడితోటి నేను ఉంటా అని చెప్పుకునే నువ్వు ఎంత పవిత్రంగా ఉండాలి ఇక మరి? నీ దగ్గరే పవిత్రత లేనప్పుడు నువ్వు ఏం చెప్తావు జనాలకి? నువ్వేం చెబుతావు జనాలకి? మన దగ్గరే పవిత్రత లేకపోతే మనం ఏం చెబుతావు? ఇప్పుడు మీకు 100% మేమండి. ఒకటి, ఇప్పుడు ఏ మతంలోకి వెళ్ళినా, ఇప్పుడు నా ఇంటి పక్కన హిందూ మతం అనుకో, నాకు పెద్ద పట్టింపు ఉండదు, వాడి ఇష్టం అనుకుంటాం. ఆ తర్వాత ఎందుకు కోపం వస్తుంది, వాడు వచ్చి నన్ను గెలుగుతాడు ఇక వచ్చి, నేను మారే నువ్వు మారు అని. అక్కడ కోపం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో ఆడవాళ్ళని కూడా వాడుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు ఎవరో ఉంటారు అంటే అందరూ ఉంటారు, పూజారులో కూడా ఉంటారంటే ఉండొచ్చు, ఉండవాడిని ఎవరినైనా దుర్మార్గుడు అందామని చెప్తున్నాను నేను. అక్కడ అక్కడ మతాన్ని ఆపాదించకుండా అక్కడ మానవత్వాన్ని చూడాలి అంటాను నేను. మొన్న నాకు ఒక ఆయన ఫోన్ చేసిండు, సార్ మరి బూతులు యమ బూతులు తిడుతుంటారు అది ఇది అంటే, మరి మీరు కూడా తిడుతున్నారు కదరా అన్న. మరి మీరు కూడా తిడుతున్నారుగా వాళ్ళ దేవతలను దేవుల్ని, మీరు తిడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నా దగ్గర నేను చెప్పా, తమ్ముడు నేను కనీసం ఒక 5గురితో డిబేట్ చేశాను, ఏ రోజు కూడా వాళ్ళు యూట్యూబ్ లో నన్ను పర్సనల్ గా బూతులు తిట్టలేదు, తిట్టే అంత ధైర్యం చేయలేదు. ఎందుకంటే నా భాషా విధానము, నేను చెప్పే విధానం అనేది వాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోపోవచ్చు, కానీ నన్ను పర్సనల్ గా ఎవరు దూషించలేదు అన్న. మనకు అవసరం లేదు సార్. ఇప్పుడు మా గురించి అతను మాస్టర్ రాజు గారిని అడగండి, చాలా మంది పాస్టర్లు పర్సనల్ కూడా చాలా ఫ్రెండ్స్ అండి. వాళ్ళే అంటారు, ఒక అతను చెప్పారు, జక్రే ఏదో ఉంది సార్, మీరు చేసే పని చాలా మంచి పని అండి, అసలు మేము చేయలేని పని మీరు చేస్తున్నారు, ఈ పాస్టర్ల దోపిడి మేము అడ్డుకుంటే మమ్మల్ని కొడుతున్నారు సార్, మీరు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు వాళ్ళ స్పీడ్ కి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు దోపిడీ జరిగేటప్పుడు ఆపుతున్నప్పుడు దానికి మతాన్ని ఆపాదించొద్దండి అంటున్నాను నేను. ఏమంటారు? అవును అవును కరెక్ట్. పిల్లోడు ముద్ద అయితే పీ ముద్ద అయిద్దా? తప్పు కదా. ఇప్పుడు నువ్వు ఏంటి, నువ్వేమనుకున్నావు, నువ్వు ఒక పాస్టర్వి. పాస్టర్ అంటే ఏంటి, పూజారి ఇప్పుడు అనుకోండి, దేవుడి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి. కాబట్టి నువ్వు దేవుని యొక్క లక్ష్యాలు పుంజుకూర్చుకొని నువ్వు మంచి చెప్పాలి. కానీ నీకు అవకాశం, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పాస్టర్ అనే లేకే వాళ్ళ రహస్యాలు మొత్తం చెప్తారండి. ఇది ఒక ఆచారం ఉంది అక్కడ, అవునా? వాళ్ళకి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కూడా చెప్తారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అది రికార్డ్ చేసుకుని ఇక బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. నువ్వు వచ్చేసి నీకు రాత్రి కోడికల్లో నీకు మంచి ప్రార్థన చేస్తాను అని అంటాం, లొంగ తీసుకోవటం, ఇక దాన్ని కంటిన్యూ చేస్తారు. భయంకరమైన పాపం అండి అది. ఉన్నారు సార్, 100% వాళ్ళే ఉన్నారండి. మీకు ప్రసన్న బాబు తెలుసా అండి మీకు? ఇతనండి ప్రసన్న బాబు అంటే, అతను మీ యూనివర్సిటీ పెట్టారు వైజాగ్ లో, వాళ్ళ నాన్న పేరు ఏదో ఉంది, పిడి సుందర్రావు. పిడి సుందర్రావు బ్యాచ్ అంతా అంతేనండి మాక్సిమం. వాళ్ళు అయితే మీతోటి నేను ఒకటి ఏకీభవించాను, 100% అట్లేరులే కానీ 100కి ఒక 20% వరకు దరిద్రులు, దుర్మార్గులు, వ్యభిచారులు ఉన్నారు. ఇప్పుడు మీకు ఒకటి నేను చెప్తాను చూడండి. బక్సింగ్ అనే భక్తుడి గురించి ఇంతవరకు ఏదైనా పేరుందా? బక్సింగ్ గారు లేదు, ఎవరికి తెలియదు. కానీ కొన్ని వేల సంఘాలు స్థాపించిండు, 12,000 సంఘాలు కట్టిండు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో. ఒక్కళ్ళకు కూడా తెలియదు ఆయన పేరు. చూడండి మరి
మరి గొప్ప వాళ్ళు ఉన్నారండి, గొప్ప వాళ్ళు ఉన్నారు. ఒక్క కానీ ఈ నిమిషం లైన్లో ప్రసన్న ఉండి, ఒక్క నిమిషం. నేను ఒక్కసారి చేస్తానండి, ఒక 10 నిమిషాల్లో నేను వేరే మీటింగ్ లో నేను చేస్తాను. చెప్పండి. ఉన్నారు మంచి మంచి భక్తులు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళు డంబము పడరు, గర్వించరు. వాళ్ళు నీతిగా పవిత్రంగా బతికే పాస్టర్లు చాలా మంది ఉన్నారు. త్యాగం త్యాగం చేస్తారండి వాళ్ళు. త్యాగం అంటే ఏంటి సార్? ఇప్పుడు నేను ఏమంటాను, త్యాగం అంటే నీ యొక్క ధనాన్ని త్యాగం చేయటం, నీ సమయాన్ని త్యాగం చేయటం, త్యాగం చేసి మంచి చేయటం. అంతే. అసలు పరిచర్య అంటే ఏంటి? పరిచర్య, సువార్త అంటే ఏంటి? అర్థం చెప్పండి నాకు. సువార్త అంటే యేసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధానముల గురించి చెప్పడం. ఇప్పుడు ఒకటండి, యేసు ప్రభుల వారి మరణం గాని పాపానికి సంబంధం లేదు. నేను సువార్త అన్నాను అంటే చనిపోవటం అనేది ఒక మంచి వార్త అని అంటున్నారా మీరు? ఒక మనిషి చనిపోవటం అశుభం, అది సావు అనేది అశుభం. కానీ మీరు శుభం అని మీరు ఎందుకు అంటున్నారో నాకు అర్థం కాదు. ఎందుకు అంటున్నాం అంటే, మేము మనుషులు అందరూ మరణించినట్టు ఆయన మరణించలేదు. ఆయన మరణించటం ద్వారా పాప క్షమాపణ దొరికింది, నిరీక్షణ దొరికింది, రక్షణ వచ్చింది. మరి అలాంటప్పుడు ఇక్కడ మీకు టైం ఉంది కాబట్టి మనం సరదాగా 10 నిమిషాలు మాట్లాడుకుందాం. నేనేమంటానంటే అన్నయ్య, ఇప్పుడు యేసువారు చనిపోవటానికి మన పాపాలకి ఎటువంటి సంబంధము లేదు. దానికి మీకు నేను కొన్ని ఆధారాలు కూడా ఇస్తాను, మీరు కావాలంటే పరిశోధన చేయండి. బైబిల్లో నుంచి నేను ఆధారాలు మీకు చూపిస్తా. నాకేం చూపించాలంటే సార్, నాకు ఉపమానంగా చూపించొద్దండి. నాకు బరి చనిపోయింది కాబట్టి యేసు చచ్చిపోయినట్టే, గొర్రె చచ్చిపోయింది కాబట్టి యేసు చచ్చిపోయినట్టే, లేదంటే పంది చచ్చిపోయింది కాబట్టి యేసు చచ్చిపోయినట్టే కాదండి. నాకు మీరు విజిలెన్స్ ఆఫీసరు గిరిప్రసాద్, విజిలెన్స్ ఆఫీసరు, ఆయన ఏదో ఒక అన్యాయాన్ని ఎదిరించడానికి ఏదో ఒక వండోడి ఇంటికి వెళ్ళి మొత్తం పరిశోధించి పట్టుకున్నాడు, ఒక అన్యాయాన్ని అక్రమాన్ని బయటికి పెట్టాడు అంటే గిరిప్రసాదే రావాలా? యాక్టర్ గడు వచ్చి అంత పరిశోధన చేసి పోయిన తర్వాత గిరిప్రసాద్ చేశాడంటే అది అసలు కుదరదండి. అది మీరు స్పిరిచువల్ గా చెప్పండి, ఈ ఎగ్జాంపుల్ తీసేసి వేరే రకం చెప్పండి. చెప్తున్నాను సార్, ఇప్పుడు నాకు ఉపమానంగా వద్దండి. యేసు అనే ఆయన కన్య గర్భాన జన్మించి ఏంటి ఫరో రాజు దగ్గర విచారణలో చనిపోతాడు, శిలువ మరణం వేస్తారు అతనికి. అప్పుడే ప్రపంచ మానవాళి యొక్క పాపాలు పోతాయి అని పాత నిబంధనలు రాసి పెట్టాలి. ఒకటి ఉంది సార్, మీరు గమనించారో లేదో, ఉంది, పాత నిబంధనలు ఉందా మాట? నేను చెప్పేది వినండి. మీరు ఒక వచనం, ఒక ప్రవచనం ఉంది. యూదా వంశమున నీతి చిగురును పుట్టించును, ఆయన రాజగును, రాజై 2 జనాంగమును ఏకం చేయను, రాజ్యము దీర్ఘకాలము పాలించును, రాజ్యము నెమ్మదించును అని ఉంది. అది ఎవరి గురించి? ఎక్కడుంది ఆ మాట? యెషయా గ్రంథంలో ఉందా? అది ఏడో ఉంది, అన్ని మనం చెప్పలేం కదా. యేసు ప్రభు వారి గురించే ప్రవచనం యేసు ప్రభుల వారి గురించే కదా. అక్కడ ఏంటి అర్థం? ఇప్పుడు యూదా వంశంలో నీతి చిగురు అంటే యూదా వంశంలో ఉన్నవాడికి పుట్టాలి, వాళ్ళ మనవడో ముని మనవడికో పుట్టాలి, వాళ్ళ కొడుకో లేదంటే ఆయనకో పుట్టాలి. అంటే యూదా గోత్రం యూదా నుంచి వస్తుంది, అదొకటి. అయితే ఆయన రాజు అవుతాడని చెప్పి ఒక ప్రవచనం. అంటే రాజు అవ్వలేదు, ఆయన రాజు అవ్వలేదు. 33 సంవత్సరాలు 6 నెలలకి చనిపోయాడు ఆయన. ఆయన దీర్ఘకాలం పాలించాలి, పరిపాలించలేదు. కాబట్టి అది అసలు ప్రవచనం నెరవేరలేదు. ఇంకా ఇక్కడ ఇంకా మీకు క్షుణ్ణంగా లోతుగా మీరు అధ్యయనం చేయండి. సార్ నేను ఒక్క నిమిషం వినండి. యూదా వంశం నీతి చిగురు అంటే ఆయన వంశంలో ఈయన జన్మించలేదు. ఇంకోటి యూదా కూడా, సార్ నేను క్లారిటీగా చెప్తాను, మళ్ళీ మీరు నాకు చెప్పండి, నేను ఆగుతాను. యూదా కూడా కోడలతో వ్యభిచారం చేసినటువంటి వ్యక్తి. అంటే అతను అంతకుముందు వ్యభిచారం చేసేటువంటి అలవాటు ఉంది. ఇప్పుడు మీరున్నారు సార్, మంచివారు, మీరేం చేస్తారు? ఏదో దమ్ములు ఏదో ఒక పాపం ఆ వృత్తి చేసుకునే వాళ్ళ దారిలో మీరు వెళ్తున్నారు. మనం చిన్నప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, మనం చిన్నప్పుడు ఏదన్నా ఒక అమ్మాయిలు ఉంటే ఏదో ఒక చిన్న వయసులో 18-19 ఏళ్ల వయసులో ఆ అట్రాక్షన్ కోసం ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఎప్పుడో మీరు వెళ్ళారు, నేను కూడా వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు మీకు అలవాటు లేదు కాబట్టి మీరు అందులోకి వెళ్ళరు, ఆ ఇంట్లోకి. ఒకవేళ నాకు అలవాటు ఉందనుకోండి, నేను పోతాను, అవునా? పిలిస్తే వెళ్ళిపోతాను నేను, అవునా? నాకు అలవాటు ఉంటే.
చెప్పండి. వెళ్తాను. అంటే నేనేమంటా అంటే ఈ ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే యూదా అనే అతనికి అంతకుముందే పరస్త్రీతో సంభోగం చేసేటువంటి అలవాటు ఉంది. అంటే వ్యభిచారం చేసే అలవాటు ఉంది. కాబట్టి ఇక్కడ యూదా వంశం అనేది నీతివంతమైన వంశము కాదు. ఇది ఒకటి నిరూపిస్తాను. తర్వాత ఇప్పుడు మీరు మీరు ఇంకొకటి సార్ మీ నేను క్లారిటీ మీ ఇచ్చినాక మాటల్లో మీరు కూడా చెప్పండి. నేను క్లారిటీ ఇచ్చినాక మీ మీరు చెప్పండి. మాటల్లో ఇప్పుడు 10 టాపిక్లు మాట్లాడారు. మీరు చెప్పండి. రికార్డ్ చేసుకొని వినుకోండి. ఆ ఎన్ని మాట్లాడారు తెలుసా మీరు ఇప్పుడు? చెప్పండి మీరు చెప్పండి. శుభ శుక్రవారం గురించి టాపిక్ తీశారు. నేను గుడ్ ఫ్రైడే శుక్రవారం గురించి సంగతి నేను ఆ, శుక్రవారం సంగతి తీయలేదండి. నేను తీశారండి. గుడ్ అందరూ ఫ్రైడే అండి చనిపోయినప్పుడు గుడ్ సార్. ఫ్రైడే ఎట్టయిద్దండి అన్నారు మీరు. నేను ఆ, ఇప్పుడు చనిపోయేటువంటి రోజు మంచి రోజు మ- ఎలా అవుద్ది అంటున్నాను. దాన్నే కదా సువార్త గుడ్ ఫ్రైడేనే కదా. గుడ్ ఫ్రైడే సువా అన్నారు, సువార్త సార్ అన్నారు. సువార్త అంటే మంచి వార్త. మీ- చావుని మీ- మంచి వార్తకి మీరు తేడం ఇంకా తప్పు. డెవలప్ కావాలి రాజు గారు. ఒక్క మీరు టాపిక్ మీదే చెప్పండి ఉండాలి సార్. మనం. సార్ మీరు చెప్పండి. మీరు వీటి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఒక్క రాజు టాపిక్ అవ్వలేదు అడగండి, నేను చెప్తా. ఒక్కటే సార్. అడగండి మీరు. ఒక్కటి సార్ ఒక్కటి ఒక్కటే అడగాలి ఏదైనా. సార్ ఒక పని చేయండి. నాకు ఒక్కటి కావాలండి. యూదా చెప్పండి. వంశంలో నీతి చిగురు పుట్టాలంటే యూదా వంశంలోంచి రావాలి. మధ్యలో ఉమ్. ఇంకొకటి ఈ ప్రవచనంలో మీకు యువత చూడండి సార్. ఈ ఈ ప్రవచనంలో మీకు ఉమ్. పరిశుద్ధాత్ముడు వచ్చి కమ్ముకుంటాడు అనేది ఈ ప్రవచనంలో లేదు. నేను చెప్తాను నేనండి. మీరు చెప్పండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో క్లియర్ గా యేసుక్రీస్తు వారు రాబోతున్నారు, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములు జరుగుతాయని రాయబడింది. ఇప్పుడు మీరు తీసుకొచ్చింది టాపిక్ ఏంటంటే యోధా నీతివంతమైన వంశం కాదు అని మీరు అన్నారు. అవును. సపోజ్ మీ ఇంటి పేరు ఆ, మనం అనుకుందాం మీ ఇంటి పేరు, ఒకవేళ మీ ఇంటి పేరు ఏంటండి? బండ బండ. బండారి మిమ్మల్ని అంటలేదు నేను, జనరల్ గా తీసుకోండి. ఈ బండారి బండ బండారి ఈ బండారి ఈ బండారి అనే వంశంలో మీకు తిప్పి కొడితే ఒక 50 సంవత్సరాలు ఉన్నాయి అనుకోండి. నాకు ఈ ఇప్పుడు 50 65 సంవత్సరాలు సంవత్సరాలు. ఎంత? 65. 65 లాగా లేరే. సరే, సరే 65 పర్వాలేదు. సంవత్సరాలు మీకు. ఈ ఉమ్. 65 సంవత్సరాల్లో మహా అయితే మీ బ్యాక్గ్రౌండ్, మీ తాతయ్య గారిని ముత్తాతని మహా అయితే ఒక 2-3 జనరేషన్లు మీరు చూశారు. ఉమ్. ఈ బండారి అనే వంశంలో అందరూ నీతిగానే బతికారా? ఒక 200 ఉమ్. సంవత్సరాల క్రితం వెళ్ళిపోండి మీరు. ఉమ్. యోధా అనే వ్యక్తి అబ్రాహాము టైంలో, యాకోబు టైంలో పుట్టినటువంటి, యాకోబుకు పుట్టిన సంతానము కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినాయి. దావీదు వచ్చేలేకి దావీదు చిగురు వేరు. మీరు దాన్ని తీసుకొని అసలు యేసు ప్రభు వారు వచ్చింది ఎప్పుడండి? దీన్ని పట్టుకొని యోధాను మంచోడు కాదా అన్నారు. ఏమన్నా మనకు తెలివితేటలు ఉన్నాయా చెప్పండి? సార్ అంటే మీరు యోధా చేసి తప్పు మీరు అందరికి అసలు వచ్చేసిందా? వస్తదండి. ఇప్పుడు మీకు ఎందుకు వస్తది? ప్రవచనం వస్తదండి. ఇప్పుడు ఇప్పుడు మీరు బండారి అనే యెహోవా వంశం మంచిది యెహోవా కాదని దేవుడు నేను అన్నా. సార్ యెహోవా దేవుడు ఒక మాట చెప్తాడు. అట్లాగా తండ్రుల సార్, దోషమును సార్ తండ్రుల నేను ఒక దోషం కొడుకులకి నిరపరాధం 10 తరాల దాకా తెస్తా అంటాడు యెహోవా దేవుడు. మీకు అర్థం కాని విషయం మీ ఏంటంటే మీద అలిగేషన్ చేస్తున్నా నేను. బండారి అనేది ఓకే. ఒక మంచి వంశం కాదు అంటున్నా. మీరు ఆ, నిరూపించుకోండి ఇప్పుడు. ఆ, ఆ, ఆ. మీరు ఇప్పుడు కాదు నిరూపించుకోండి సార్. సార్. బండారి అనేవాడు మంచోడు కాదనుకోండి. ఆ వంశంలో మంచోడే మంచోడు అబ్బా, నేను కాదన్నప్పుడు అసలు ఆ వ్యక్తుల వంశంలో గురించి మంచోడు మాట్లాడలే. లేడు. ఇత్తనమే రాజు గారు మీరు చరిత్రమైతే మళ్ళీ ట్రాక్ సార్ తప్పారు. ఇత్తనమే చరిత్రమైతే మంచి చెట్టు రాదు. మీ 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 బండారి అనే వంశము మొదటగా ఆ సరైన జీవితం జీవించలేదు ఒక 300 సంవత్సరాల క్రితం అని నేను అంటున్నా. అన్నప్పుడు ఇక మంచోడిని కాదు నేను అంటున్నా. ఆ వంశంలో ఎట్ట ఉన్నవాడిని నేను కుదిరిద్ది? మంచోడిని మీ అమ్మగారు కాదంటున్నాను నేను. మంచోళ్ళేగా. నో నో నో, కాదండి మీ అమ్మగారు 10 తరాలు మంచోళ్ళు చెప్పేది అవ్వచ్చు. దాన్నే సార్. ఉంది. నేను చెప్పేదేనండి. ఇప్పుడు మీ మీ- నేను చెప్పేది ఈ పర్సన్. ఇప్పుడు మీ అమ్మగారు నా అమ్మగారు అని నేను చెప్పట్లా. యూదా వంశము. ఇప్పుడు మీరు గిరిప్రసాదు అనే వంశము అన్నప్పుడు గిరిప్రసాదు అమ్మాయిలమ్మడి తిరిగేవాడు. అయితే గిరిప్రసాద్ వంశం మంచిది కాదు. ఎవరు చెప్పారు? కాదు అంతే. గిరిప్రసాద్ వంశంలో నీతి చిగురు అంటే గిరిప్రసాద్ మంచివాడై ఉండాలి. గిరిప్రసాద్ ఎటువంటి తప్పు చేయని వాడై ఉండాలి మీరు ఆ వంశంలో. యోధా వంశము యాకోబు టైంలో తీసుకుంటున్నారు. దావీదు అసలు ఈ టైంకి టైం కొన్ని ఉందండి. వేల యూదా సంవత్సరాలు వంశం అన్నప్పుడు అయిపోయినాయి. యూదా తన కోడలతోనే సొంత కోడలతోనే సెక్స్ చేసినటువంటి సరే, వ్యక్తి. అది తప్పండి. అదంతా పాప ఎవడైనా ఖండిస్తాడు. ఆ మరి పాయింట్ అది కాదు ఇక్కడ. తప్పైనప్పుడు ఇంకొకటి పైగా అరే, ఏంటి? మీరు అంత నీతిగా జీవించారా? మీరు నేను చెప్పండి. ఇప్పుడు నా తప్పది. విషయం చెప్తా ఎందుకండి? నేను అమ్మాయిలతో డైలీ సెక్స్ చేస్తా. ఈ రోజు కూడా చేస్తా. దానికి ఏముంది? ఇప్పుడు నా వల్ల ఎవరికైనా నష్టం ఉందా?
ఇప్పుడు దీనికి సంబంధం లేదు. నా విషయం చెప్తామండి. నా వంశంలో యేసు పుట్టాను అనుకో, అప్పుడు నేను తప్పుడోను కాబట్టి నా వంశంలో పుట్టిన యేసు మంచోడు కాదంటాను నేను. నేనే తప్పుడోను కాబట్టి. కానీ యేసు పుట్టిన వంశం మంచిది. దావీదు దగ్గర నుంచి మీరు ఎలా చూడండి. పుడతావు, ఎలా అంటావు? ఇప్పుడు బెత్షెబా ఆమె డకాడినే. ఆ మీరు ఎట్లా చెప్పగలుగుతారు డకాటి అవును, అని? ఓ డకాడి అనండి. అన్ని తీసుకోండి. ఆ మీరు వంశంలో ఎట్లా చాలా మంది చెప్పగలుగుతారు ఆ మాట? డకాడీలు ఉన్నారు. డకాటి అని ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు ఇప్పుడు అట్లా అనుకున్నా కూడా నేను ఒక మేరీ సింపుల్ కూడా, నేను ఒక మాట మేరీ చెప్పాను సార్, మీకు. ఒక మాట మేరీ కూడా చెప్తానండి. సార్, మేరీ కూడా ఒక సింపుల్ ఒక మాట పరిశుద్ధత, చెప్తాను. మేరీ నేను కూడా చెప్పేది పరిశుద్ధత లేదు. ఎందుకంటే నేను అసలు చెబుతున్న ఒక మాట బైబిల్లో నాకు పెళ్లి లేదు సమాధానం సార్. చెప్పండి. నేను బైబిల్లో చెప్తున్నా. పెళ్లి లేదు. మీరు పెళ్లి సార్, లేనప్పుడు పరిశుద్ధత యాడ్ నుంచి వచ్చిందండి? బైబిల్లో ఎవడు పెళ్లి చేసుకున్నాడు చెప్పండి? నేను ఒక మాట అడుగుతా, ధైర్యంగా సమాధానం చెప్పాలి మీరు. చెప్పండి చెప్పండి. శివుడు సెక్స్ చేసినప్పుడు సగం వీర్యము అగ్నిదేవుడి నోట్లో, సగం వీర్యం పార్వతిలో వదిలిందంట. ఇతను మీకు దేవుడా? చెప్పండి సార్, కరెక్ట్ చెప్పండి. ఇతను మీకు దేవుడా? నీకు ఎక్కడుంది అది చెప్పు. ఎందుకంటే పని చేస్తావా? నేను చెప్పేది పద్మపురాణంలో సార్, నేను రాసింది చెప్పాను సార్, నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నీకు వాస్తవంగా మనం లైవ్ జనరల్ పెట్టుకున్నప్పుడు గా మాట్లాడదాం. నువ్వు రాసుకో సార్. నేను చెప్పేది మీరు అడిగిన దానికి మేము తప్పను. మీరు అడిగిన సార్, నీ ప్రశ్న ఉంటే ఖచ్చితంగా ఆ ప్రశ్నకి జవాబు. ఇంకొకటి ఉంది. ఇప్పుడు బ్రహ్మ కూతురుని చేసుకుంటా లేదు, అది తప్పు. చెప్తా, దానికి నేను చెప్తా. నేను చెప్పండి, నేను చెప్తా, వినండి వినండి. బ్రహ్మ అనేవాడు ఒక్కడు కాదు. బ్రహ్మ అనేవాళ్ళు అనేకమైన వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉంటారు. బ్రహ్మ అనేవాడు ఒకడు. చెప్పేదేనండి. ఒక బ్రహ్మం అనేది సృష్టి కార్యంలో బ్రహ్మ అనేవాడు ఒక్కడు కాదు. మన్మంత్రాల్లో యుగ యుగాల్లో వచ్చిపోతా ఉంటాడు. అయితే బ్రహ్మ ఏం చేశాడు? ఒకసారి బొమ్మ తయారు చేసిన తర్వాత ఆ బొమ్మని ఆమె అందంగా ఉన్న తర్వాత, ఇతనికి ఆమె మీద అపేక్ష కలిగిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, చెప్పేదేనండి, వినండి వినండి వినండి. కూతురు అంటే అసలు తల్లి ఎవరు? బ్రహ్మకు భార్య ఉంటుంది కదా. వచ్చిందంటండి. అసలు ఆయన శరీరం నుంచి అయితే వస్తుంది. ఆయన శరీరం నుంచే పుట్టేవా నువ్వు కూడా? మరి అట్లా అనుకుంటే బ్రహ్మ శరీరం నుంచి వచ్చావు. అది పద్మపురాణంలో ఉంది సార్. నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఏమైతుందంటే ఆయన అక్కడ ఏమైందంటే అగ్నికి ఆహుతి చేసుకుంటాడు. ఆమె కూడా చనిపోయింది. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ జన్మ, ఒక జన్మ తీసుకుంటారు ఇద్దరు. అప్పుడు చెప్పేదేనండి. పాపం అనే తలంపు వచ్చిన తర్వాత అగ్నికి ఆ శరీరాన్ని ఆహుతి చేసుకుంటారు. ఆయనకి ఎందుకు వచ్చింది? వచ్చింది కాబట్టి అగ్నికి ఆహుతి అయిపోయాడు. దేవుడు కాదండి, బ్రహ్మ దేవుడు అని ఎవడు చెప్పాడు నీకు? శివుడు దేవుడా? ఎవరు దేవుడు? శివుడు దేవుడు. శివుడు దేవుడే కదా. శివుడే. శివుడు ఈ పని ఎందుకు చేసి? కర్మ కర్త క్రియ మొత్తం శివుడే. నువ్వు చెప్పింది పార్వతి వీర్యము అగ్నికి పార్వతికి అనేది ఎక్కడ లేదు. అసలు మీరు చెప్పిన దానికి అర్థం పడతాం లేదు. అంటే మీకు ఏదో నోటుకు వచ్చింది, మీరు ఏదో ప్రశ్నించారు తప్ప అసలు అది ఎక్కడ ప్రశ్నిస్తే ఈ రోజు లేదండి. నేను ప్రశ్నిస్తే ఈ రోజు నేను సరిపోవాలా? చచ్చిపోతారా? అసలు మీరు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ప్రశ్నే తప్పు. ఇప్పుడు బ్రహ్మ గురించి అడిగారు సార్. మీరు బ్రహ్మ గురించి అడిగారు, నీకు క్లియరిటీ చెప్తున్నా. ఇప్పుడు మీరేమన్నారు? శివుడి వీర్యం వదిలితే కొంచెం ఏమో అగ్నిలో ఆహుతి అయిపోయింది, కొంచెం పార్వతి అంటున్నారు. అది మీరు చదువుకుంటే ఓ పని చేయండి. మీరు సార్, మీరు అన్ని రాసుకోండి. పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీరు రాసుకోండి. దానికి కూడా నేను ఒక సెషన్ పెట్టుకొని క్లారిటీ ఇస్తాను. తప్పేం లేదు. నేను వేదాలు కొన్ని చదివినండి. గిరిప్రసాద్ గారు, వేదాలు ఉపనిషత్తులు చదివిన వాడిని కాదు. ఓకేనా? నేను బైబిల్ చదివిన వాడిని. ఇంతకుముందు పాస్టర్ నేను. కాబట్టి అందులో నాకు చాలా సందేహాలు వచ్చి పరిశుద్ధ గ్రంథం 420 అని 420 ప్రశ్నలు రాసుకున్నా నేను. అది విషయం. కాబట్టి నీకు బైబిల్ గురించి అడిగితే దాని గురించి క్షుణ్ణంగా నేను చెప్పగలను. హిందూ దేవుని నమ్మరా మీరు? నమ్మపాటు ఏముంది? ఇక అందులో అది వదిలేసి ఇందులోకి వచ్చేసాను. కాకపోతే హిందూ మతంలో అన్ని గ్రంథాలు చదవాలని లేదు. అన్ని గ్రంథాలు చదువుతా కూర్చుంటే ఈ పెళ్లి పెట్టాకులు ఏముండవు. ఇప్పుడు బైబిల్ అనేది నీకు ఒకటే. చెప్పేదేనండి సార్. ఆత్మక రక్షణ అన్ని ఇస్తాడు, ఈ శివుడే ఇస్తాడు నీకు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం. ఆ మంత్రాన్ని నువ్వు ఉదయాన్నే లేచి
ముమ్మార్లు 7 సార్లు ఓం నమ శివాయ అని ఉమ్, ప్రశాంతంగా ఒక 7 సార్లు అనుకోండి. ఉమ్, ఉదయాన్నే ఉమ్, వాక్శుద్ధి కలుగుద్ది, మనసు ప్రశాంతత వస్తుంది, ఆత్మకి శాంతి కలుగుద్ది. నీవు ఉమ్. కైలాసానికి వెళ్ళిపోతావు. నీవు శివుడి కైలాసం దగ్గర అంటే ఏంటండి? కైలాసం కైలాసం అంటే అంటే కైలాసం అంటే ఆయన ఉన్నటువంటి ఒక లోకం. ఇప్పుడు నువ్వు పరలోకం అని నువ్వు ఎట్ట అనుకుంటున్నావో, యెహోవా ఉన్నటువంటి ప్రాంతాన్ని పరలోకం, యేసు ఉన్నటువంటి ప్రాంతాన్ని పరలోకం అని నువ్వు ఎట్ట అంటున్నావో, అదే ఉమ్, విధంగా కైలాసం. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు కైలాస పర్వతం ఉందండి, హిమాలయాలు ఉన్నాయి. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ఓం నమ శివాయ అని చెప్పేసి ఒంటికి బట్టలు లేకుండా కూర్చుంటాడు, ఏది మంచులో. మీరు అదే మంత్రం యేసు ఉన్నది కదా, యేసు ప్రభు మంత్రాన్ని చదవండి. మీరు ఏ యెహోవా మంత్రం చదువుతారా, యేసు ప్రభు మంత్రం చదువుతారా? రండి, మీరు హిమాలయాలకు వెళ్దాం. మాకు మంత్రాలు లేవు అట్లా. సరే, ఏదో ఒకటి మీరు ప్రార్థన ఉమ్. చేసుకోండి. మీ ప్రార్థనలో బలం ఉందా లేదా? బలం పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఈ ఉంది రోజు కాబట్టి ప్రపంచంలో నువ్వేం క్రైస్తవ చేస్తావు అంటే, మతమే ఉందిగా. సార్ దానికి గిరిప్రసాద్ అన్య గారు నేను మతం లేదు చెప్పేది, కదండి. సార్ గిరిప్రసాద్ గారు నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఉమ్. ఆ నాకెందుకంటే సన్నీ లియోన్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె దేవత అయిద్దా? ఎవరామా? సన్నీ లియోన్ ఉంది. సన్నీ లియోని విశ్వాసం చూడరు, సెక్స్ పరంగా చూస్తారు చెప్పేదేనండి, ఆమె. ఆమె ఇక్కడ చాలా మంది దేవుడి పరంగా ఫ్యాన్స్ ఉన్నారు చూస్తున్నారు. ప్రపంచ ఇది వేరే వ్యాప్తంగా. మరి ఉంది. ఆమె దేవత అవ్వదు. అసలు ఈ చెప్పేది కంపారిజన్ ఆ వినండి, కంపారిజన్ తప్పు. అసలు వినండి సార్. నేను ఒకటే మీ ఛాలెంజ్ చేస్తున్నా కంపారిజన్లు ఘోరంగా ఉన్నాయి సార్. నేను ఒకటే అడుగుతున్నా, మీకు ఛాలెంజ్ చేస్తున్నా. హిమాలయాల్లోకి వెళ్దాం, మీరు వస్తారా? మీ పాస్టర్ వస్తారా? లేదంటే పోపునైనా తీసుకురా. హిమాలయాల్లో ఓం నమ శివాయ అనేవాడు 10 రోజులు ఆడే కూర్చుంటాడు. యేసు ప్రభు ప్రార్థన చేసి 3 రోజులు కూర్చోండి. ఇక్కడ తేలిపోద్ది అసలు ఎవడి విశ్వాసం గొప్పది, ఏ నామానికి గొప్పతనం ఉంది అనేది. హిమాలయాలను బద్దలు కొట్టే విశ్వాసం మాది రాజు. రండి మరి, ఈ ఛాలెంజ్ కి నిలబడండి. అసలు నేను మీరు యేసు వస్తాను. ప్రభు గురించి లైవ్ ఏదో పెడదాం తప్పు సార్, లైవ్ అనుకుంటున్నారు. పెడదాం. హిమాలయాలకి మేము పెట్టుకుంటాం డబ్బులు. నేను మీ మీకు పాస్టర్లు 1 10 lakh మంది పందెం తెచ్చుకోండి. కాస్తా. 1 lakh సార్ వెళ్దాం 10 పార్టీ. లక్షలు కాస్తా నేను, 10 లక్షలు. 10 లక్షలు అఘోరాలు యేసు చేసేటువంటి ప్రభు పని మీరు అంటే మీకు చేయమనండి. అడ్డగోలుగా ఉంది. అఘోరాలు కుటుంబాలే చేసే పని. నాశనం అయితే తెలుసా మీకు? అది యేసు ప్రభు చేసే పనే నాశనం చేయటం. నేను చెప్పేది కదా. అతను ఆయన్ని ఏమన్నాడు? ఆయన్ని మనం సార్ మీరు అన్నది బూతులు కరెక్టే. తిట్టడం సార్ మీరు అన్నది కరెక్టే. యేసు అనే వాడితో కుటుంబాలు నాశనం అయితే ఇప్పటికి నాశనం అవుతూనే ఉన్నాయి. అవును, ఆయన మరి రక్షిస్తాడు, అవసరమైతే అంటే శిక్ష కూడా ఉంటుంది. కాదండి, నాశనం చేయటం అనేది రక్షణ కాదు కదా. ఇప్పుడు మీరేమన్నారు, యేసు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమైనవి అన్నారు. నేను ఒప్పుకుంటా, మరి చాలా బూతులు కుటుంబాలు తిడితే నాశనం నాశనమైనవి. కాకుండా మంచుకుంటారా? చాలా కుటుంబాలు నాశనమైనవి, ఇంకా నాశనం ఇప్పుడు అవుతూనే బూతులు ఉన్నాయి తిడితే అమాయకంగా. మంచిగా నెత్తి మీద ఎక్కించుకుంటారండి. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇప్పుడు నేనేం తిట్టాను, ఏం తిట్టలేదు కదా. ఆయన కుటుంబాలు నాశనం అయిపోతే యేసు తలుచుకుంటే అన్నాడు. నేను దానికి ఒప్పుకుంటా, ఎగ్రి. అది కాదు, అది కాదు భావన, అది శివుని కాదు. నమ్ముకుంటే ఎవడు నాశనం అవ్వడు. యేసు ప్రభువుని శివుని బూతులు తిట్టి నమ్ముకుంటే ఎవడు, ద్వేషించేవా- సార్ శివుని బూతులు నమ్ముకుంటే తిట్టి ఎవడు నాశనం ద్వేషించినప్పుడు అవ్వడు. వాళ్ళకు సార్ నరకమే ఎందుకండి ఉంటుంది. గిరిప్రసాద్ గారు, ఈ ఛాలెంజ్ కి మీరు ఎప్పుడు ఒప్పుకుంటారు? మీరు ఎప్పుడు మరి హిమాలయాలకు వెళ్దామా? నేను రెడీ. మీరే పారిపోతారు, నేను రెడీ. లేదు, అవసరమే లేదండి. మీరు ఏ పాఠం తెచ్చుకుంటారు? మీరు వస్తారా? ఏదైనా పాఠం తెచ్చుకుంటారా? పాశ్రావతంలో ఇక్కడ కూర్చొని హిమాలయాల్లో బద్దలు కొట్టిస్తున్నాను. ఏమండి ఇక్కడ కూర్చొని మీకు ఇవన్నీ మీరు ఉంటాయి కానీ, ఏమనుకుంటున్నారు? ఈ దైవభక్తి తాటాక చెప్పులకి ఇవన్నీ బెదరు కానీ తాటాక చెప్పులు కాదు. నీ యేసు దగ్గర బలం ఉంటే హిమాలయానికి వెళ్దాం. అఘోరా కూర్చుంటాడు. దగ్గర అఘోరా బలం ఉంది చెప్పేదంటే కాబట్టి నీకు వీడియో ఆయన పంపిస్తా ఒక సార్. రాజులాగా సార్ ఆయన బంధువులను చంపి రాజు అవడం సార్, బాప్టిజం ఇచ్చిన యోహాను తల నరిగితేనే ఆయన పడవెక్కి అద్దరికి వెళ్ళిపోయాడు ఆయన. మరి ఏమనుకుంటున్నారు యేసు ప్రభు గురించి మీరు? అంటే అది పారిపాటు బంధువుల కోసం, ఒక రాజ్యం కోసం ఫైట్ చేసి బాణాలు అనుకుంటున్నారు మీరు? తనకి బాప్టిజం ఇచ్చిన పిచ్చి కట్టినాయండి. కోతులు పిచ్చి గురించి చెప్పండి. తనకి బాప్టిజం ఇచ్చిన యోహానికే దిక్కు లేదండి. యేసుని నమ్ముకుంటే మీకు నాకేం దిక్కు ఉంటుందండి? మీకు బాప్టిజం ఇచ్చిన యోహానికే సార్, బాప్టిజం ఇచ్చిన యోహానికే దిక్కు లేదు. యేసుని నమ్ముకుంటే కోతులు పిచ్చి, కోతులు పిచ్చి ఉంటది కదా, ఆంజనేయం కట్టిన బుజ్జి ఇప్పుడు ఉందండి. అంటే కోతులు పిచ్చి కడితే గానీ పరిశుద్ధాత్మ లేకుండా ఎట్టుంటది, వాడు సంసారం చేయకుండా ఎట్టుంటాడు. ఇప్పుడు నాకు లెక్కలేదు అనుకోండి, నా పడిపోతే ఇంకోటి లెక్కకుండా ఎట్టుంటది. వాడు సంసారం చేస్తాడు, పిల్లలు పుట్టిస్తున్నాడు. ఇది మాత్రం నిజమని మాదైతే మీరు నమ్మరు. కాదండి, మీరు నమ్మపోయాడు. ఇప్పుడు అయిపోయింది సార్. గిరిప్రసాద్ గారు టోటల్ గా అయిపోయింది. హిందువుల పని భారతదేశంలో అయిపోయింది. ఏమైపోయింది? లేదు, ఏమీ లేదు.
వెంటబడి కొడుతున్నారండి. సువార్త అని వెళ్తే క్రైస్తవులే కొడుతున్నారు. బైబిల్లో ఎన్ని బూతులు ఉండేరా బాబు, నీ బైబిల్ లేదు 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 సార్, మీరు వెంటబడి రాంగ్ ఉన్నారు. కొడుతున్నారు. పాస్టర్ని రాబోయే రోజుల్లో ఎట్టుంటుందో చూడండి. ఇప్పుడు పాస్టర్ని క్రైస్తవులు ఎంతమంది తెలుసా మీకు వెంటబడి ఇండియాలో? కొడుతున్నారు. మీకు నాలెడ్జ్ ఉంటే ఎంతమంది ఉన్నారు చెప్పండి క్రైస్తవులు? చెప్పండి, మీరు చెప్పండి. 18 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ఇండియాలో. ఇండియాలోనా? 18 కోట్లు. అద్వానీ అత్తగారు కూడా క్రైస్తవురాలే కదండి. ఏమనుకుంటున్నారు సార్ మీరు? ఆహా కాదు, ఎంతమంది ఉన్నా ఏమన్నా టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ కాల్ చేయండి. గర్వాపసైతారండి అందరు కూడా. రాజు హలో గారు, సార్, నేను చెప్పేది మళ్ళీ కాల్ వినండి. చేయండి.